హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. మనం ప్రతిరోజు ఒక కథతో వద్దామని అనుకున్నాం కదా. నేను ఈరోజు మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ నచ్చినట్టుకుంటే లైక్ చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అనగనగా ఒక ముసలిది ఒక ముసలోడు ఉన్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళకి ఎవరు పిల్లలు లేరు. ఆ కారణంగా ఒక పెంపుడు జంతువుని తెచ్చుకొని పెంచుకుంటే మనకి ఊసిపోద్ది కదా అనేసి అనుకున్నారు. అలా ఒక సంతకి వెళ్ళి ఒక గాడిదని కొన్నారు. గాడిదని తోలుకొని వస్తుండగా కొందరు చూసి, అరే వీళ్ళకి ఏమైనా బుర్రపోయిందా ఏంటి, గాడిదని కొన్నారు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, హాయిగా దాని మీద కూర్చొని వెళ్ళొచ్చు కదా అనేసి కొందరు కామెంట్ చేశారు. కామెంట్ చేయగానే వీళ్ళు ఆ కామెంట్ని వీళ్ళు చెవిట్లో వేసుకొని విని వీళ్ళు ఇద్దరు కూడా గాడిద మీదకి ఎక్కారన్నమాట. కొంత దూరం అలా అలా వెళ్తుండగా అక్కడ ఇంకో కొంతమంది చూశారు, ఇంకో గ్రామంలో ఇంకో కొంతమంది చూశారు. వాళ్ళు చూసి, అరే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఆ గాడిద ఏమైపోవాలి, ఇద్దరు కూడా దున్నపోతుల్లో ఉన్నారు, ఎక్కిపోయారు చూడండి, పాపం ఆ గాడిద ఏమైపోవాలి అని వాళ్ళు కామెంట్ చేశారు. కామెంట్ చేయగానే, అరే ఇలా ఏంటంటున్నారు, ఇద్దరం ఎక్కిపోయాను కదా, సరే గాడిద మోయగలదో లేదో ఇబ్బంది పడుతూ ఉంటుంది, నేను దిగిపోతాను, నువ్వు ఉండే అని ముసలిదాన్ని కూర్చోబెట్టుకుంటూ అలా ముసలోడు తోలుకొని వస్తున్నాడు. అలా కొంత దూరం వచ్చేటప్పటికి ఇంకొక గ్రామంలో కొంతమంది చూసి, అరే చూడరా ముసలిదాయి ఏమి హ్యాపీగా ఏమి తండాగా గాడిద మీద కూర్చుని హాయిగా వస్తుందిరా, ముసలోడిని పాపం నడిపిస్తుంది, ఆ ముసలోడు ఎంత బాధపడుతున్నాడో అనేసి వాళ్ళు కామెంట్ చేశారు. అరే రే ఇలా ఏంటి కామెంట్ చేస్తున్నారు అనేసి, ఏమండి మీరు రండి, నేను గాడిద మీద నుంచి కింద దిగుతాను, మీరు గాడి మీద కూర్చోండి అనేసి ఆవిడ దిగిపోయి ఆ ముసలిని దిగిపోయి ముసలోడిని ఎక్కించింది. అలా కొంత దూరం అలా అలా వస్తుండగా ఇంకొంతమంది చూశారనమాట. ఇంకొంతమంది చూసి, అరే ముసలిదాన్ని నడిపిస్తున్నాడు, ఆడదాయని జాలి కూడా లేదు, పాపం ముసలిదాయి ఎంత నడుస్తుందో ఏంటో, పాపం పర్లాకి నుంచో ఎక్కడి నుంచో సంత నుంచో వస్తుంది, ఈ ముసలోడికి ఇంత జాలి ఏం లేదని అనగానే ఆ మాటలు కూడా వాళ్ళు పట్టించుకొని, అరే ఇలాగా వెళ్ళినా మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు కదా అనేసి ఇద్దరు దిగిపోయి గాడిని తోలుకుంటూ వస్తుండగా అక్కడ కొంత దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకొంతమంది చూశారు, అరే వీళ్ళకి ఏమైనా బుర్ర పోయిందా ఏంటి, ఇద్దరు గాడిదని తోలుకుని వస్తున్నారు, హాయిగా ఎక్కి రావచ్చు కదా అని మళ్ళీ కామెంట్ చేశారు. అరే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే, మళ్ళా ఏం చేద్దాము అనేసి అనుకునేటప్పటికి ఇంకా బుర్ర వేడెక్కిపోయి వీళ్ళకి, అరే ఎలా మనం వెళ్ళినా మనల్ని అంటున్నారు, ఇద్దరం ఎక్కితే ఇద్దరం ఎక్కామని అన్నారు, నువ్వెక్కితే నువ్వెక్కావని అన్నారు, నన్ను నడిపిస్తున్నావని అన్నారు, నేనెక్కితే నేనెక్కానని నువ్వు నడుస్తున్నావని అన్నారు, ఇద్దరము దిగిపోయి నడుచుకొని తోలుకుంటూ వస్తుంటే ఇద్దరికి అంటున్నారు, వీళ్ళకి ఏం బుర్రపోయిందో ఎక్కలే ఎక్కి రావచ్చు కదా అనేసి అంటున్నారు. అరే మనం ఎలా చేసినా మనకు కామెంట్ చేస్తున్నారే, ఏంది బాధ అనేసి అనుకుంటూ ఇంకేం కామెంట్లు పట్టించుకోకుండా, ఇంకేమి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా తిన్నగా దాన్ని తోలుకుని వచ్చేసారు. అదే పని ముందు నుంచి చేస్తుంటే అలా ఇంకా కొంత తొందరగా ఇంటికి చేరిపోయిందనమాట. అయితే ఈ విధంగా వాళ్ళు అనుభవించిన బాధ అన్నీ కూడా చాలా ఎక్కువగానే అనుభవించారు. అయితే వాళ్ళు అక్కడ తెలుసుకున్నది ఏంటంటే, మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే బ్లైండ్గా అది మంచిదైనట్టుకుంటే, ఆ లక్ష్యం మంచిదైనట్టుకుంటే మనం తిన్నగా వెళ్ళిపోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, గమ్యాన్ని చేరుకునే దిశగా మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. అంతేగాని నలుగురు 4 రకాలుగా అంటారు, 100 మంది 100 రకాలుగా అంటారు, అవన్నీ కూడా మనం పట్టించుకుంటే మన గమ్యస్థానాన్ని మనం చేరుకోలేమని వాళ్ళు అప్పుడైతే తెలుసుకున్నారు. సో ఈ స్టోరీ వల్ల, ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనకి 4 రకాల కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు, పొగడ్తలు అన్నీ వస్తాయి. ఆ పొగడ్తలు వస్తున్నాయి కదా అనేసి అంటే ఏకంగా చెట్టెక్కిపోక్కర్లేదు. ఆ బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయని కూడా మనం ఏమైనా ఒరిగిపోవక్కర్లేదు. మనం అనుకున్న దిశగా మనం అలా ప్రయాణించుకుంటూ పోవడమే మన కర్తవ్యం. కాబట్టి అందరికీ ఈ కథ అర్థమైంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేస్తారు,
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరికీ మనవి చేసుకుంటూ జై హింద్.